యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజాధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, సూక్ష్మంగా మమ్మల్ని మేము పెట్టిన లేఖ ప్రకారం దేశ అధ్యక్షుల వారికి చేరింది. గవర్నర్కి ప్రధానంగా ఇద్దరికి రిజిస్టర్ పోస్టుల్లో పంపించాను. ఇంకా కాపీకి ఇతరులు పంపాలని నా దగ్గరే ఉన్నాయి. అది పంపనంత మాత్రాన్ని ఇంకా ఏం ఆలస్యం చేయకుండా నేను ఎలా కనపడాలనుకుంటున్నానో అలా చూడటం ప్రారంభించేయండి. మనసుతో పట్టుకోండి. ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో నా ఫోటో పెట్టేసుకుని ముందుకు వచ్చేసేయమనండి. దేశ అధ్యక్షుల వారిని అక్కడ స్పెషల్ కమిటీ ఫామ్ అయిపోయి కూర్చొని చెప్పేసుకోవడం వినటం వల్ల మీకు బలం పెరుగుతుంది. మైండ్తో డెవలప్ చేసుకుంటారు. నిజంగా సూర్య చంద్రాది గమనస్థితిని పట్టుకుంటారు ఏకంగా. అది చిన్న విషయం కాదు. నేను కావాలని ఇలా ఉంటున్నాను, మీరే ఏదో చేస్తున్నారు, ఇంకేదో చేయొచ్చు, ఇంకా మీకు ఇక్కడ లోకంలో ఏదో తీరాలి, ఏమీ లేదు ఇక్కడ. ఉట్టితే భ్రమ. ఈ బంధాలు రెప్పపాటు నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు. నిజం అది. మీరు ఎంత బలంగా ఎంత బలహీనంగా ఉన్నా కూడా నిజం కాదు. మహా సినిమా యాక్టర్లు కానీ, శోభన్ బాబు గురించి చెప్పిన తీరు కానీ, ఇంకోటి కానీ డప్పులు డోళ్ళు నేను వాయించిన తీరు సాక్షులు తీసుకోండి. సునామీలు, సముద్రాలు కూడా. ఇంకేం ఆలస్యం చేయకండి. నన్ను కూడా మనిషిగా చూడకండి. నిజంగా నేను మీకు కనపడదాం, 10 రోజులకే కనపడదామని ఉత్సాహంతో ఉన్నాను. నన్ను ఎలాగ మీరు అలా నేను చెప్పినట్టు పట్టుకుంటే సరిపోద్ది. వెయిట్ చేసినట్టు మీరేదో చేసేస్తున్నట్టు నటించవద్దు. ఎలా ఫిజికల్గా ఏదో చేసేస్తున్నాం మేము అభివృద్ధి, అలాగే ఫిజికల్గా మణిబాబు కుటుంబం లాంటి వాళ్ళని ఎలాగ హెరేజ్ చేస్తున్నాము, హెరేజ్ చేసాము, పోనీ చూసుకుంటాము, లేకపోతే వాళ్ళని ఉపయోగించుకుని అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయట తీసుకురాము. అసలు ఇంత చిక్కొద్దు మీకు. నేనేం చెప్తున్నానో మనిషి మైండ్ మారిపోండి, మైండ్లుగా మారిపోండి. పోలీసులు, మీడియా, న్యాయ వ్యవస్థ ఇలాగ ఇంకా లోకం కొద్దీ లేదు. ఎవరో కోహ్లీ గారు ఎవరో కొత్త జడ్జిని వేశారు, లేడీ జడ్జిని వేశారు. ఎవరైనా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించుకోవాలి. ఇంకా కోర్టులు, పోలీస్ వ్యవస్థ ఏది చల్లదో. జస్టిస్ రమణ గారిని అప్రమత్తం చేయండి. నా దృష్టికి వచ్చేలా చేయండి ఆయన్ని. నేను నా మెసేజ్లు చూసేలా చూసుకోండి. నేను 4 పేర్లు చెప్తున్నాను కదా, వాళ్ళమే పెడితే సరిపోదు కదా. మేమే పెట్టేసి ఏదో ఒక గొడవ చూపించేసి సరిపోద్దా? అందరం మాయలోనే ఉండిపోతాం. ఇప్పుడు నన్ను పక్కకు తెప్పించేసి నేనే ఉండిపోయానని చూపించుకున్నా అలా మీకు ఏం ప్రయోజనం లేదు. అందుకే ఫోటో పెట్టేసుకుని ప్రారంభించేస్తే మీకు బలం పెరిగిపోద్ది. మీరు ఎటు రావాలో అటు వచ్చేస్తారు. మైండ్లతో మీరు ముందుకు వచ్చేసి అందరిని ముందుకు రానిచ్చేస్తారు. అంతే. మీకు అది స్టార్ట్ అయిపోద్ది అనమాట. నేను కావాలని ఏం చేయట్లేదు. పోనీ మీ చేతిలో ఉంది, మీరు ఏదైనా కావాలని చేస్తున్నారా? మీరు మాయాధీనంలో ఇరుక్కుపోతున్నారు. అంతకంతకని రెప్పపాటు మీది కాదు. మణిబాబు కానీ ఇంకొకరిని అందరినీ నన్ను అక్కడ కొలువు తీర్చిందా చూద్దాం అనుకుంటున్నాను. ఏకకాలంలో నా వల్ల నన్ను ఉపయోగించుకుని ఎఫెక్ట్ చేసిన వాళ్ళు, ముందు నన్ను భిన్నంగా ఉపయోగించుకుని బలపడిపోయిన వాళ్ళు అందరూ కూడా నా పిల్లలుగా మారిపోయి నన్ను చూడండి. నన్ను ఒక్కసారి అలా పట్టుకోండి. మైండ్తో పట్టుకోనివ్వండి. ఇప్పుడు కూడా ఎక్కడో వాళ్ళు అక్కడ పట్టుకొని ఇచ్చి నన్ను కొలువు తీర్చడం అంటే ఒకేసారి నా దగ్గరికి వచ్చేయటం వల్ల, నేను కిందకు వచ్చేయటం వల్ల, నేను ఎక్కడికో వెళ్ళిపోవడం వల్ల అలా కొలువు తీర్చలేరు. నన్ను డిస్టర్బ్ చేసేస్తారు. నేను మామూలు మనిషిగా నేను భయపడతాను. నోట్ చేసుకోండి. మనిషిగా నేను గట్టెక్కి నన్ను గట్టెక్కనిచ్చి మీరు గట్టెక్కనివ్వాలి. నేను ఒక లెక్క ఇప్పటికే చేశాను కదా, నన్ను ఇంకా పెద్ద లెక్క చేయనివ్వాలి. అలా నాకు నా నుంచి లెక్క మీకు వస్తుంది. అలాగనమాట. అంతేగాని నువ్వు మనిషిగా ఎదుర్కో, మనిషిగా ఏదో చేయి, అలా లేదు. మనుషులకి ఎవరూ లేవంకా. నోట్ చేసుకోండి. మళ్ళీ అదే చెప్తున్నాను మీకు. మన తెలుగు మీడియాలు అందరూ ఒకటై, జాతీయ మీడియాలు, మన మీడియాలే అక్కడ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా మన అంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ఎవరు, మీ వదినో, మీ తమ్ముడినో, మీ పిల్లలు, మీ కూతురు లాంటి వాళ్ళనే మీరు అవమానించారు. అలాగ అనుకోవాలా? అలాగే అప్పుడు ఎప్పుడు వస్తుంది? అలాగా మీరు మాట పట్టుకుంటూ వస్తుంది. అమ్మ వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు, ఎవరో చిన్నోళ్ళు అలా పట్టుకుంటే రాదు. ఏదన్నా వాళ్ళకి ఆదాయం వస్తుంది, వీళ్ళకి డబ్బులు వస్తాయి, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు బలహీనంగా ఉన్నారు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వెనకాల వాళ్ళు, పక్కన వాళ్ళు, వీళ్ళని అవమానించేసాం కాబట్టి ఇంకా వాళ్ళు తగ్గిపోయారు. అలా లేరు. మీరు మొత్తం అంతా ఒక మాట ప్రకారం ఉన్నారు. మాట వరవళ్ళలో ఉన్నారు. నా ప్రకారం ఉన్నారు. అనకాపల్లిలో 1.5 గంటలో చెప్పిన తీరు ప్రకారం ఉన్నారు మీరు అందరూ కూడా. చెప్పండి. సోము వీర్రాజు గారికి వాళ్ళకి గొడవలు ఏమి చూపించకండి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇంకేమి వాటి తమాషా చేయొద్దు. ముందుకు వచ్చేసేయండి. అందరూ సినిమా యాక్టర్లు, సినిమా కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో అందరూ కూర్చొని చెప్పుకోండి, వినండి. ఇంకేమొద్దుకా. సురేష్, హారిక అందరూ కూడా ముందుకు రండి. చక్కగా మెసేజ్ ఓరియంటెడ్గా డీల్ చేసుకోండి. శ్రీవల్లి నుంచి, బుజ్జమ్మ నుంచి, అందరి మా రెడ్ నైట్ నుంచి, అందరి నుంచి కూడా నన్ను జగద్గురువుగా, మహారాజుగా మార్చేసుకోండి అందరూ ఒకసారిగా.
ఎలా అన్ని చెప్పేసుకోండి. మీడియాలు అందరూ ఎవరెవరు సినిమా కుటుంబాలు ఉన్నాయో, ప్రధానంగా మిడిల్ క్లాస్ మధ్య సూర్యకుమార్ లాంటి వాళ్ళు, ఇంకెవరెవరు ఉన్నారో, అచ్యుతరావు, మన సూర్యారావు లాంటి వాళ్ళు, ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ ఏకకాలంలో ఎలా రెచ్చగొడుతున్నారో అలాగే సరిదిద్దుకోండి. ఒక గొల్లలు రెచ్చగొట్టం, ఇంకోళ్ళు రెచ్చగొట్టం, మాదికి వచ్చిన వాళ్ళు ఎస్టీ బీసీలు ఏదో చేశారు, ఎవరినైనా మైండ్లుగా మారిపోనివ్వండి. ఇంకా మనుషులు కాదు, ఇక ఆధార్ కార్డులో పేరు కూడా కాదు, నెంబరు ఫింగర్ ప్రింట్స్ కోసం, మా ఫోటో కోసం, అంతే, ఐరిస్ కోసం. బ్యాంక్ అకౌంట్లు, ఆధార్, పాన్ కార్డులు అని లింక్ చేయండి. అది ఆవిడ ఎవరో ఒక పాన్ కార్డు మీద నాకు ఆమెకు తెలియకుండా ఆమె పేరు లోన్ తీసేసుకున్నారని చెబుతున్నది. అట్లాంటివన్నీ ఉన్నాయో చూసుకోండి, సరిదిద్దుకోండి. మోసం చేయొద్దు, తమాషా చేయొద్దు, ఆషామాషి చేయొద్దు. డబ్బులు కొద్దీ, వ్యసనాలు కొద్దీ, తాగుళ్ళు కొద్దీ, మీరు బంధాలు కొద్దీ ఎవరు బతకలేము. మీరు చచ్చిపోవడం, చంపేయడం తప్ప ఇంకోటి కాదు. మనుషుల కొద్దీ వెయిట్ చేయొద్దు, మనుషుల కొద్దీ ఎదురు చేయొద్దు. ఇలా చేసేది మంచి చేసేస్తాం, ఇలా చెడు చేసేస్తాం అనేటువంటి జంజాటం పోతుంది. నేను చెప్పినట్టు విన్నారంటే ఎలాగైనా మంచి పెంచుకోండి, ఎలాగైనా చెడు సరిదిద్దుకోండి. ఆ పని మీద ఉంటారు. ఇంకా నన్ను పట్టుకోగానే దేశాధ్యక్షుల నుంచి సామాన్య వ్యక్తి వరకు, పోలీసుల దగ్గరే ఉన్నాయో, వ్యక్తుల దగ్గర ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో రహస్య పరికరాలు అందరూ కూడా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. మిగతా వాళ్ళని కలుపుకోండి. కూర్చున్న పాటల మీద మా మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారిని తేజోమూర్తిగా చూడాలని లక్ష్యం పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కడున్నారైనా ఫోటోలా ఉన్నారు ప్రస్తుతానికి. ఒక 1000 పేజీలు అది పెట్టుకుని 1000 పేజీలు చెప్పేసుకోండి, ప్రారంభించేయండి. ఇంకా రాజకీయ గొడవలు, మత గొడవలు, కుల గొడవలు ఏం వద్దిక. ప్రతి వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోతారు. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టండి. ఒక 1000 పేజీలు, 2000 పేజీలు కూర్చొని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలు కూడా నాకు పిల్లలే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఏ ఇంట్లో ఉన్నా తాత మనవడు కూడా మొదట నన్ను పట్టుకోవాలి. ఎందుకని నేను మాట రూపంలో ఉన్నాను. లైవ్ లివింగ్ ఫార్మెట్ అది. సో యూనివర్సల్ సౌండ్ ట్రాక్ చూడండి, మీకే తెలుస్తుంది. అంతేగాని మేము తర్వాత చూసుకుంటాం, మాకు ఈ నమ్మకం లేదు, అది కాదు ఇది కాదని మాట్లాడకూడదు. మన పంతులు, గురువులు అందరికి కూడా చెప్తున్నాను. ఇక ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయితే.